అశ్విని కుమార్ ఐపీఎల్లో ఆడింది ఒక్కటే మ్యాచ్. కానీ ఆ ఒక్క మ్యాచ్తోని ఇప్పుడు హైలైట్ అవుతున్నాడు. పేస్ గన్గా కితాబులు అందుకుంటున్నాడు. వాంగడేలో ముంబై ఇండియన్స్ తరపున బరిలో దిగిన యువ ప్లేయర్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ను వణికించేశాడు. పదునైన పేస్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానెను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కూడా జోరు చూపించాడు. డేంజరస్ బ్యాటర్ రింకు సింగ్ ను అవుట్ చేశాడు. అదే ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగిన మనీష్ పాండేను కూడా పెవిలియన్ పంపాడు. అక్కడితో అశ్విని కుమార్ విధ్వంసం ఆగలేదు. ఆండ్రూ రసెల్కు కూడా షాక్ ఇచ్చాడు. స్టార్ ఆల్రౌండర్ను క్లీన్ బౌల్ చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఈ మ్యాచ్లో అశ్విని కుమార్ 3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 24 పరుగులు ఇచ్చాడు. 4 కీలక వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్కు అడ్వాంటేజ్ అందించాడు. అరంగేట్ర మ్యాచ్లోనే 4 వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అశ్విని కుమార్ రాణించడంతో కేకేఆర్ 116 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత టార్గెట్ను పాండ్యాసేన అలవోకగా ఛేదించింది. 8 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విని కుమార్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి అశ్విని కుమార్ది మొహాలి. వయసు 23 సంవత్సరాలు. గతేడాది జరిగిన షేర్-ఏ పంజాబ్ టీ20 టోర్నీలో మెరిశాడు. దీంతో ముంబై ఫోకస్ ఈ యువ ప్లేయర్ పైకి మళ్లింది. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని నమ్మింది. ఐపీఎల్ మెగా వేలంలో కనీస ధర 30 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్లో యువ ప్లేయర్ను పంజాబ్ కింగ్స్ తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ కూడా అవకాశమే రాలేదు. 2022లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పంజాబ్ తరపున బరిలో దిగాడు. 4 మ్యాచుల్లో ఆడాడు. 5.85 ఎకానమీ రేట్తో 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఎకానమీ 4.03. 4 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో ఆడాడు. 5.85 ఎకానమీతో 3 వికెట్లు దక్కించుకున్నాడు. 5 టీ20లో 6 వికెట్లు సొంతం చేసుకున్నాడు.